హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, ఇదిగోండి చూసారా, 4వ ఫ్రిడ్జ్ డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ వేద్దామని నింపుతున్నామండి. అది ఇక్కడ ఉండేదండి, జాయిగా టేపు లాగామండి. అది కాయలు అయిపోయాక ఇది ఎరువైపోద్ది ఒక నెల రోజులకి. కిచెన్ కంపోర్ట్స్ అవుతుంది కదా, అప్పుడు ఆ మొక్క కాయలు అయిపోయాక జాయిగా తీసి ఇందులో వేద్దామని ఇది నింపుతున్నామండి. డ్రాగన్ ఫ్రూట్ ప్లేస్ లో ఈ ఫ్రిడ్జ్ పెట్టాము. అది కొద్దిగా అటు జరిపామన్నమాట. జాయిగా తీసి వేస్తాము ఇది ఎరువు అయిన తర్వాత. ఈ రోజు నింపుతున్నానండి లైట్ వెయిట్ గా. వీడియోలోకి వెళ్దాం రండి. ఈ ఫస్ట్ కాడలు లాంటివి వేసేసుకోవాలండి అడుగున. మనం డాబా తుడిచిని మళ్ళీ ఉంటాయి కదండి, మొక్కమ్మలు అవి విరిచేస్తాము. తీగ జాతి అవి తీస్తాము, ఎండిపోయినాయి అవన్నీ ఒక బస్తాలో వేసి ఉంచానండి. ఈ ప్లాస్టిక్ ఉంటే తీసేయాలి. మట్టి ఇప్పుడు కన్నాల దగ్గర ఇలాంటివి వేసుకోవాలండి, మట్టి అడ్డుకోకుండా. 4 కన్నాలు చేసి మరి చెప్పడం మర్చిపోయిన, ఇగోండి 4 కన్నాలు 4 ఏపులు చేసి కొబ్బరి పెచ్చులు వేసాను. ఇదిగోండి ఇదోటి ఇక్కడ ఒకటి వేసాను. వేసి ఇప్పుడు ఇది కాడలు వేయాలండి కన్నాల దగ్గర. వాటర్ ఫ్రీగా దిగుతుంది అన్నమాట. అన్ని కాడలండి. ఇప్పుడు వర్షాలు కదా, వేప కొమ్మలు తెద్దామంటే వర్షాలు. ఇవాళ కొంచెం ఎండ కాసింది, రోజు వర్షం అండి. అందువల్ల ఇంకా నింపడానికి అవట్లేదు. ఈ రోజు కొంచెం ఎండ కాసింది కదా అని ఫ్రిడ్జ్ నింపితే మళ్ళీ కాయలు అయిపోయాక మార్చిపోతండి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. మళ్ళీ కాయలు పువ్వు వచ్చేస్తుంది, అప్పుడు మార్చడానికి అవ్వదు. ఇప్పుడు ఎండాకులు వేస్తానండి. మనం ఎంత లైట్ వెయిట్ గా నింపుకుంటే అంత మంచిదండి. జామ, మామిడాకులు అవండి. కింద జామ చెట్టు ఉంది కదా, దాంట్లో అన్నమాట. ఇలా లైట్ వెయిట్ గా నింపుకోవాలండి. ఏమన్నా అయ్యే పోతాయి. ఎందుకంటే ఇక్కడ ఉంది, కింద జామ చెట్టు దగ్గర తుడిసింది అన్నమాట. ఇలాగా మనం అన్ని వేసేసుకుంటే మనకు లైట్ వెయిట్ గా ఉంటుందండి ఫ్రిడ్జ్. దేవుడి పువ్వులు అన్ని. ఇది కూడా డాబా తుడిచిందండి, డాబా తుడిచిన తుక్క అన్నమాట. బస్తాలకు ఎత్తిచ్చాను. ఇది ఎరువు గట్ట ఉంటది కదా దీంట్లో కూడా. కొమ్మలు చెట్లు అన్ని వేసుకుంటే మనకి ఇదే బలం అండి. లైట్ వెయిట్ గా వానపాములు కూడా ఉన్నాయి చూసారా, లైట్ వెయిట్ గా ఉంటది అన్నమాట. ఇలాంటి కాడలు అన్నీ ఇలా నొక్కాలండి, లేకపోతే కింద దిగిపోతుంది. ఇప్పుడండి కిచెన్ వేస్ట్ వేస్తాను. ఏమి బయట నుండి తెచ్చింది ఏం కాదు, కానీ పైన వేస్తే బాగా. మళ్ళీ ఆకులు వేసి ఈ వేపాకులండి వేస్తున్నాను. ఎండాకాలం తెచ్చినవి. మనం ఎప్పుడు లైట్ వెయిట్ గానే నింపుకోవాలండి.
ఫ్రిడ్జ్ లో అంటే మనకి ఖాళీగా ఉంటది కదా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. చిన్న డ్రమ్ అయిపోయింది అది. ఫస్ట్ చిన్న మొక్క ఉన్నప్పుడు అలా వేసాము. అందుకని ఇప్పుడు మనం చెట్టు ఎదిగింది కదా, బాగా గుబురుగా అయింది కాబట్టి మనం పెద్ద డ్రమ్ము కానీ ఇలా పెద్ద ఫ్రిడ్జ్ కానీ ఇవ్వాలండి, లేకపోతే ఖాళీగా ఉండదు. ఇప్పుడు కొంచెం కిచెన్ వేస్ట్ ఉంది, బాటిల్లో వేసింది. మన మొక్క మొదల్లో వేసుకుంటాం కదా అది. అవి వేసేస్తున్నాను. కిచెన్ వేస్ట్ కూరగాయల తొక్కలు తేలేదండి కూరగాయ రైతు బజార్లో, అందుకని ఇంక ఇది వేసేస్తున్నాను. కంపోర్ట్స్ అయింది, కిచెన్ కంపోర్ట్స్ సగం అయిందండి. ఇవ్వండి సీసాల్లో కూడా వేసుకుంటాను కదా మొక్క మొదల్లో, అదన్నమాట. ఇవన్నీ వేసుకుంటే మనకు బలంగా ఉంటది, మొక్క బాగా కాస్తాయి అన్నమాట. కిచెన్ వేస్ట్ అన్ని వేస్తే ఇవ్వండి ఈ రోజుది కిచెన్ వేస్ట్. ఒకసారి పాస్ నొక్కండి, పాస్ నొక్కండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసాం కదండి, ఆ పైంది మన బాటిల్స్ లో వేసింది అన్నమాట. అది వేసేసుకున్నప్పుడు ఇప్పుడు డాబా తుడిసిని మట్టి అండి ఇది, సంచిలోకి ఎత్తుంచాను. డాబా తుడిసిన దాంట్లో కూడా ఎరువు ఉంటది కదా, మొక్కల దగ్గర దిగింది, అది కూడా వేసేసాం. నిండా నింపుతున్నామండి, ఏరుబోయేటప్పటికి సగానికి వెళ్ళిపోతుందండి. మొన్న నింపిన ఫ్రిడ్జ్ కూడా పోయిన నెలలో అలాగే అయింది. అందుకని మనం ఫస్ట్ నిండా నింపుకుంటే అలాగే వేసామండి. ఇప్పుడు కొంచెం వేపాకులు వేస్తాను. ఇది వేపాకులండి, మనకి మొక్కకి మంచిది, వేరు తెగులు రాదు, పురుగు గట్ట ఫంగస్ రాదు, వేర్లకి అన్నిటికీ మంచిదండి వేపాకు. చూసారా నొక్కుతుంటే కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మట్టి పోస్తానండి. ఇది ఎరువు, దీంట్లో ఏం కలిపానంటే ఎరువు, ఇసుక. డ్రాగన్ ఫ్రూట్కి ఇసుక ఉండాలండి ఎక్కువ, ఇసుకుంటే బాగా వస్తుంది మొక్క. ఎడరిలో పెరిగే మొక్క మాత్రం కదా, అందుకని మనం ఇసుక ఎక్కువ కలుపుకోవాలి. ఇసుక ఎక్కువేం కలపలేదు, ఎరువు ఇసుక మట్టి సమానంగా కలిపానండి. కొద్దిగా వేపిండి వేసానండి. ఇప్పుడు ఇది వేసేసుకోవాలండి పైన. సగం వేసాక పంపేస్తాను. వేపిండి కూడా కలిపాను, మనకు మొక్కకి వేరు తెగులు అది రాకుండా. ఒక నెల తర్వాత వేస్తామండి ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్క. ఇందులో జాయిగా తీసి వేయాలి. ఒకసారి మార్చుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇంకా దాన్ని వంక చూడక్కర్లేదు, ఖాళీగా ప్రేగా ఎదుగుతుంది, బాగా కాస్తుంది అన్నమాట ఇలా ఖాళీగా ఉంటే. ఇవి బాగా చిన్న డ్రమ్ అయింది, అయినా కానీ బాగానే కాస్తుందిలేండి.
దానికి కూడా ప్లేస్ పెద్దది ఇవ్వాలి కదా, చిన్న దాంట్లో కాయమంటే ఏం కాస్తుంది మొక్క. మొత్తం పోసేస్తానండి. ఎరువు అయ్యేటప్పటికి నెల పడుతుందండి. మనకన్నీ కంపోర్ట్స్, కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్ది ఇదంతాను. అప్పుడు మొక్క నెల తర్వాత ఇందులోకి మారుస్తాను. అది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. అప్పటి వరకు మనం వర్షాలు వస్తున్నాయి కదా, అప్పుడప్పుడు బియ్యం కడిగిన వాటర్, పుల్లటి మజ్జిగి, OWDC అలాంటివి పోసామనుకోండి తొందరగా కంపోర్ట్స్ అవుతుంది. ఇలా నింపుకోవాలండి లైట్ వెయిట్ గా. ఫ్రిడ్జ్ డ్రాగన్ ఫ్రూట్ గురించి నింపామండి. ఫ్రిడ్జ్ నెల తర్వాత ఇందులోకి మారుస్తాము. అది డ్రాగన్ ఫ్రూట్ మొక్క. చూసారు కదండి లైట్ వెయిట్ గా ఫ్రిడ్జ్ నింపడం. ఇంతేనండి ఈ రోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయట్లేదు.